పని నువ్వే చేసావని దేవబావ అనలేదు కదా నీలాంబరి. ఎవరో చేసుంటారంటే ఇంకెవరి మీద ఆయన కోపం ఉంది? నా మీద లేకపోతే భవానాంటి మీద? నన్ను ఇన్వాల్వ్ చేయకమ్మా. గుళ్ళో కళ్యాణం చేశాక కాపురం చేయాల్సింది మీరు. పెద్దబాబు, జరిగిన దానికి నీలాంబర్ని ఎందుకు అనుమానిస్తున్నా? పార్వతి అలా చేయదన్నానమ్మా. అవునమ్మ గారు, నా పానం పోయినా గుడిలో కళ్యాణం మటుకు జరగాలని కోరుకున్న దాన్ని గిట్ట సేత్తనా? అంటే ఏంటి? నువ్వొక్కదానే ప్రాణత్యాగం చేసేదాన్వా? మేమంతా తీసిపోయావా? నాకొకరి గురించి అనవసరం. కీడు తలపెట్టే వాళ్ళు గుడిలో పూజ కూడా జరిపించకూడదని చూస్తున్నారు. పెద్దబాబు గారు కూడా ఆ మాటే అన్నారు. ఎవరే కీడు తలపెట్టేది? భవానీ, నేను దీన్ని కొడితే మీరు నా మీద కోపడుతున్నారు. కానీ ఇది చేసే పనులకి మీరేం ఫీల్ అవరా అక్క? గుళ్ళో దేవుళ్ళ కళ్యాణం దేవా నీలాంబర్లు కలిసి చేయాలని మారేడాకుల మీద మనం వాళ్ల పేర్లు రాస్తే ఇది ఏం రాసిందో చూడండి. పార్వతి అని రాసింది. మన ఇంటి క్షేమం కోరుకుంటుందని దీన్ని పొగిడేవాళ్ళం. కానీ ఇది తన స్వార్థం చూసుకుంటోంది. స్వార్థమని ఎలా అనుకుంటావు భవానీ? పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం తమ చేతుల మీదుగా జరగాలని ఇక్కడికొచ్చిన ప్రతి భక్తుడు ఆశిస్తాడు. పార్వతికి కూడా ఆ కోరిక ఉండడంలో తప్పులేదు కదా. అంకుల్, దీని గొంతెమ్మ కోరికల లిస్టు చాలానే ఉంది. ఇక్కడున్న భక్తులందరికీ మనం క్షేమంగా ఉండాలి, మన ఇల్లు బాగుండాలని అనుకోనక్కర్లేదు. కాని పార్వతికి మన క్షేమం మాత్రమే కాదు, నేను దేవా కలిసి కళ్యాణం జరపడం కూడా ఇష్టం లేదు. అందుకే మా పేర్లు రాయలేదు, దాని పేరు మాత్రమే రాసుకుంది. తప్పైతే కాదు కదా, అదృష్టం ఎవరిని వరిస్తుందో. దేవుడు వరమివ్వదలిచినా మన యోగక్షేమాలే కోరుకుంటాను అనే పార్వతి ఇలా ఎందుకు చేస్తుంది పెద్దబాబు? తప్పని చెప్పట్లేదు, మార్పు ఏంటని అడుగుతున్నాను అంతే. దేవుళ్ళ కళ్యాణం జరగాలని నాను ఇడికొచ్చానమ్మగారు. అది కూడా నువ్వే జరిపించడానికి వచ్చానని చెప్పవే. నిన్ను మా ఇంటి మనిషి అనుకున్నాను పార్వతి. అమ్మగారు, మా పెద్దబాబు జీవితం బావుండాలని కోరుకుంటావనుకున్నాను. కానీ నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు పార్వతి. అట్ట ఎప్పుడు ఆలోచించనమ్మగారు. నా జీవితాన్ని మీ కాళ్ళ కాడ ఎట్టినాను. ఇంకా నాకేం కావాలని కోరుకుంటాను. నువ్వు కోరికల గురించి చెప్పకమ్మా. నువ్వేంటో ఇప్పుడు తేటతెల్లమైంది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళి తేనె పట్టుకురా చాలు. పార్వతి వెళ్ళడం ఎందుకు పిన్ని, నేను వెళ్తాను. పెద్దబాబు, నువ్వెందుకు వెళ్తావు? కళ్యాణం జరిపించే వరకు నువ్వు ఈ గుడి దాటి వెళ్ళకూడదు. పొరపాటు ఎలా జరిగిందనేది అనవసరం. తీసుకొచ్చి తప్పు సరిచేసుకునే బాధ్యత పార్వతిది. నువ్వెళ్ళు పార్వతి. అట్టగే అమ్మగారు. పేర్లు రాసిన బిలువ పత్రాలు హుండీలో వేయండమ్మా. భగవంతుని సంకల్పం ఎలా ఉంటుందో ఎవరికెరుక. ఓం నమః శివాయ.
అందరూ హుండీలు వేయండమ్మా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పెద్దబాబు ఏమైంది నాన్న? పార్వతి లేకపోతే ఈ కళ్యాణం జరిగే భాగ్యం నాకు రాకూడదమ్మా. నా కోరిక అదే. నా నీడు ఉండకూడదనే గిట్ట చేసినారు శివయ్య. అమ్మగారు కూడా నన్ను అనుమానించినారు. ఆ అమ్మ తప్పే లేదులే. పెద్దబాబు గారి మీద ఉండే ప్రేమతోనే అట్ట మాట్లాడినారనుకుంటా. నా భర్త పెద్దబాబు గారని నేను చెప్పుకోలేను కాబట్టి ఈ కళ్యాణం జరిపిస్తే నన్ను అమ్మగారే పెద్ద కోడలని పిలిచే భాగ్యాన్ని ప్రసాదిస్తాననుకున్నా. కానీ వాళ్ళే తిట్టి ఈ గుడి దాటి పొమ్మన్నారు. తేనట్టుకొత్తాను. నీ అభిషేకం జరగాల కదా. ఆనాక నీ పెళ్లి పార్వతమ్మతో జరగాలి కదా. పోతాను శివయ్య, పోతాను. నీలమ్మా, పార్వతీ రాసిన బిల్వపత్రాన్ని వీటిలో కలపకుండా చేసావు బానే ఉంది.
మరి లక్కీ డ్రాలో నీ పేరెలా వస్తుందనుకుంటున్నావు? నీలాంబరి, మామూలు మారేడాకుల కన్నా నీ చేతిలో ఉన్నవి కాస్త మెరుపు నునుపుగా ఉన్నాయేంటి? వీటికి ప్రత్యేకమైన నూనె రాశానాంటీ. ఈ పత్రాలను బిల్వ పత్రాల్లో కలిపేస్తాను. అభిషేకం చేసేటప్పుడు నీళ్లు పోసినా పాలు పోసినా శివలింగాన్ని ఇవే అంటి పెట్టుకుని ఉంటాయి. లక్కీ డ్రాలో మా పేర్లే వస్తాయి. నీకున్న నక్క తెలివితేటలు నాకుండుంటే ఈ పాటికి అఖిలకున్న రాజ టీవీ నాకు కూడా వచ్చుండేదేమో. రా వెళ్దాం. భక్తులందరికీ ఒక మాట. మీరు పేర్లు రాసిన మారేడు పత్రాలతోనే పరమశివుడికి అభిషేకం జరిపిస్తాం. అభిషేకానంతరం పరమశివుడి నీలకంఠాన్ని అలంకరించే పవిత్రమైన ఆకుల్లో రాసి ఉన్న పేర్లను పరిగణలోకి తీసుకొని వారి చేతనే శివపార్వతుల కళ్యాణం జరిపించదలుచుకున్నాం. శివోహం. ఆది దంపతుల కళ్యాణం జరిపించే అదృష్టం ఎవరికుందో? ఏ దంపతులకుందో గాని మా కొడుకు కోడలికి ఆ భాగ్యాన్ని కల్పించమని సదాశివుణ్ణి కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎక్కడున్నావు పార్వతి? నువ్వు త్వరగా తిరిగి వస్తావని ఎదురు చూస్తున్నాను. మన ప్రేమను గెలిపించడానికి దేవదేవుళ్ళు కూడా సిద్ధమయ్యారు. త్వరగా రా. సమస్యకి పరిష్కారం చూపించు తండ్రి. నా కొడుకు జీవితంలో సంతోషాల్ని తీసుకురా. నీ పేర్లనే ఇంటిల్లిపాది పెట్టుకున్న మేము నిన్ను కొలవని రోజంటూ లేదు. నీ కళ్యాణంతో మా ఇంట అన్ని శుభాలే జరగాలి. నూనెంటించిన రెండాకులే అంటి పెట్టుకొనున్నాయి. శివోహం. ఆ మహాదేవుడి కళ్యాణాన్ని ఎవరి చేత జరిపించుకోవాలో నిర్ణయించుకున్నాడు.
ఇదేంటి నీలమ్మా పార్వతి పేరున్న మారేడాకుంది? దాని పేరు ఎలా వస్తుంది అదే నాకు అర్థం కావట్లేదు. అమ్మా అందరూ ఆత్మప్రదక్షిణ చేసుకోండి. ఎవరి పేర్లొచ్చినా అందరూ సంతోషంగా ఆమోదం తెలపాలి. అలాగే సిద్ధాంత్ గారు. మా ఇంట్లో వాళ్ళందరూ బ్రోబాబిల్ పేర్లే రాశారు కాబట్టి వాళ్లే ఈ కళ్యాణం జరిపిస్తారని గట్టిగా నమ్ముతున్నాను. ఆ దేవుడి లీల ఎలా ఉందో చూద్దాం. నీలంబరి నీలంబరి అయ్యో ఏమైంది? నీలంబరి కళ్ళు తెరువు నీలంబరి. నీలంబరి, అమ్మ నీలంబరి, నీళ్లు తీసురండి, ఏమైంది? ఏమైందండి? నీళ్లు తీసురండి. మహి తొందరగా వెళ్ళు. త్వరగా. అమ్మ నీలంబరి, నీలంబరి అమ్మ నీలంబరి. నీలంబరి, అమ్మా నీలాంబరి నీలంబరి బాబీ, మంచిలు తాగించండి. నీలు లే నీలంబరి నీలంబరి. కళ్ళు తెరువు. లే నీలు. ఏమైందమ్మా? మెల్లగా. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏం కాలేదు, ఆర్ యు ఓకే? పర్లేదు. ఉపవాస దీక్ష అలవాట్లేదు కదా, కొంచెం కళ్ళు తిరిగాయి అంతే. బలవంతంగా దీక్ష చేయకూడదమ్మా. అలా అని విరమించకూడదు అంకుల్. నా జీవితం బాగుండాలన్న స్వార్థం నాది. ఇప్పుడు పర్వాలేదు కదమ్మా? పర్లేదా ఆంటీ? అప్పుడేదో అలా అనిపించింది, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయానంతే. ఓకే కదా బాబీ? పర్లేదు. బాగానే ఉందా? సిద్ధాంతి గారు, ఆ స్వామివారి కృపని మాకు తెలియచేయండి. ఇలా ఇవ్వండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర పరమేశ్వర పరంతా పరమశివ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అందరూ ఆశించినట్టే దేవేంద్రుడి పేరు వచ్చింది. నేను చెప్పానా? థ్యాంక్ గాడ్. మార్చి పెడితే ఆ పేర్లు కాకుండా ఇంకెవరి పేర్లు వస్తాయి సిద్ధాంతి గారు? ఇంకో పత్రాన్ని కూడా తీసి చదవండి. ఎవరి పేరో కాదు, ఎవరైతే మల్లెపూలతో అర్చన, గుమ్మపాలతో అభిషేకం చేశారో వారే ఇప్పుడు కళ్యాణం చేయబోతున్నారు. మీ ఇంటి పెద్ద కోడలు నీలాంబరి. ఓం నమ శివాయ. హర హర పార్వతి, దేవుడు కూడా ఏమి చేయలేకపోయాడు. మేలు చేయడం మర్చిపోయాడు. రాక్షసి చేతుల మీదుగా పెళ్లి జరిపించాలనుకున్నాడు. ఎక్కడున్నావు పార్వతి? తొందరగా రా.